మనం స్మార్ట్ ఫోన్ తీసి ఒక ఫోటో క్లిక్ చేసినా, వాట్సాప్‌లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పంపినా, యూట్యూబ్‌లో హై డెఫినిషన్ వీడియో చూసినా, మనం పంపిన ఆ సమాచారం గాలిలో కలిసిపోదు. అది ఎక్కడో ఒక చోట భద్రంగా నిల్వ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతి సెకను సృష్టిస్తున్న ఈ డిజిటల్ సమాచారాన్ని భద్రపరిచే భారీ డిజిటల్ గిడ్డంగులే డేటా సెంటర్స్. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. చాట్ బాట్స్, ఫేస్ రికగ్నిషన్, ఆన్లైన్ బ్యాంకింగ్, సోషల్ మీడియా ఇలా ప్రతి సేవ వెనుక డేటా సెంటర్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో ఇవి కేవలం సమాచారాన్ని నిల్వ చేయడానికి మాత్రమే ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు ఏఐ మోడల్స్ పనిచేయడానికి సెకనుకు కోట్లాది గణనలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల సాధారణ కంప్యూటర్ల కంటే వేల రెట్లు శక్తివంతమైన సర్వర్లు అవసరమవుతున్నాయి. ఈ భారీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో డేటా సెంటర్లను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని ముంబై, హైదరాబాద్, చెన్నై, గుజరాత్, విశాఖపట్నం వంటి నగరాలు డేటా సెంటర్ హబ్లుగా వేగంగా ఎదుగుతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్గా మారుతోంది. అయితే ఈ అభివృద్ధి వెనుక ఒక ఆందోళనకరమైన వాస్తవం దాగి ఉంది. డేటా సెంటర్ అనేది సాధారణ భవనం కాదు. ఇది వేల సంఖ్యలో సర్వర్లు, స్టోరేజ్ పరికరాలు, నెట్వర్కింగ్ సిస్టంతో నిండినటువంటి అత్యాధునిక సాంకేతిక కేంద్రం. ఈ సర్వర్లు 24 గంటలు ఏడాది పొడవునా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండాలి. ఒక్క క్షణం పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయినా బ్యాంకింగ్, విమానయాన, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా స్తంభించిపోవచ్చు. అందుకే వీటిని అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మిస్తారు. అయితే ఈ సర్వర్లు పనిచేసేటప్పుడు విపరీతమైన వేడిని విడుదల చేస్తాయి. ఈ వేడిని నియంత్రించకపోతే సర్వర్లు దెబ్బతిని డేటా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే డేటా సెంటర్లలో భారీ కూలింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తారు. సాంప్రదాయకంగా ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు నీటి ఆధారిత కూలింగ్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారు. ఈ ప్రక్రియలో చల్లటి నీటిని పైపుల ద్వారా పంపించి సర్వర్ల వేడిని తగ్గిస్తారు. దీనివల్ల విద్యుత్తో పాటు నీటి వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. ఒక మధ్యస్థాయి డేటా సెంటర్ వినియోగించే విద్యుత్ సుమారు 50,000 నుండి 1,00,000 ఇళ్లకు సరిపడే విద్యుత్తో సమానం. ఇక ఏఐ మోడల్ శిక్షణ కోసం సాధారణ ఇంటర్నెట్ సెర్చ్ కంటే 10 రెట్లు ఎక్కువ విద్యుత్ అవసరమవుతోంది. ఐర్లాండ్ వంటి దేశాల్లో మొత్తం విద్యుత్ వినియోగంలో 18% కేవలం డేటా సెంటర్లకే వినియోగిస్తున్నారు. ఇది విద్యుత్ వనరులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. నీటి వినియోగం విషయానికి వస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గూగుల్ వంటి సంస్థలు తమ డేటా సెంటర్ల కోసం ఏడాదికి కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నాయి. పరిశోధనల ప్రకారం ఒక ఏఐ చాట్ బాట్ తో మనం చేసే సాధారణ సంభాషణకు కూడా గణనీయమైన నీరు ఖర్చు అవుతోంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్లు నిర్మించడం భవిష్యత్తులో తీవ్రమైన నీటి సంక్షోభానికి కూడా దారి తీయవచ్చు. డేటా సెంటర్ల వల్ల మనుషులకు తక్షణమే ప్రాణాపాయం లేకపోయినా పరోక్షంగా మన జీవన శైలిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. మొదటిది వనరుల కొరత. డేటా సెంటర్లు విద్యుత్, నీటిని భారీగా లాగేసుకోవడం వల్ల సామాన్యులకు వీటి ధరలు పెరిగిపోతాయి. రెండవది గ్లోబల్ వార్మింగ్. ఈ సెంటర్లు విడుదల చేసే కార్బన్ ఉద్గారాలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. దీనివల్ల అకాల వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. ఇక మూడవది శబ్ద కాలుష్యం. డేటా సెంటర్ల చుట్టుపక్కల ఉండే కూలింగ్ ఫ్యాన్ల వల్ల వచ్చే నిరంతర శబ్దం ఆ ప్రాంత ప్రజల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అయితే వీటన్నిటికీ పరిష్కారం లేదా అంటే ఉంది. ప్రస్తుతం అనేక సంస్థలు గ్రీన్ డేటా సెంటర్స్ వైపు అడుగులు వేస్తున్నాయి. సౌరశక్తి, గాలి మళ్లింపు వంటి పునరుత్పాదక ఇంధనాల ద్వారా వీటిని నడపడం ఒక మార్గం. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు సముద్ర గర్భంలో డేటా సెంటర్లను పెట్టి సహజమైన కూలింగ్ పద్ధతులను వాడుతున్నారు. కానీ ఇవి ఎంతవరకు సురక్షితమనేది ఇంకా ప్రశ్నార్థకమే. చివరిగా డేటా సెంటర్లు అనేవి ఆధునిక ప్రపంచానికి వెన్నెముక. అవి లేకపోతే మన స్మార్ట్ ఫోన్లు కేవలం ప్లాస్టిక్ ముక్కలే. కానీ టెక్నాలజీ పేరుతో మనం ప్రకృతిని బలిపెట్టకూడదు. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ డేటా సెంటర్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు కఠినమైన నిబంధనలను పాటించాలి. ప్రకృతికి హాని కలిగించని రీతిలో డేటా సెంటర్లను నిర్మిస్తేనే మన డిజిటల్ ప్రగతికి అర్థం ఉంటుంది. లేదంటే మనం సృష్టించుకున్న ఈ అదృశ్య సామ్రాజ్యం మన మనుగడకే సమాధిగా మారే ప్రమాదం ఉంది. ప్రగతికి, ప్రకృతికి మధ్య సమతుల్యత సాధించడమే మన ముందున్న అసలైన సవాల్.